దేవుడు మాట్లాడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే దాని వెనక ఏదో చెయ్యబోతున్నాడని అర్థం. నీ దేవుడు ఇప్పుడు నీకొచ్చిన కష్టంలో, నీకొచ్చిన శ్రమలో మౌనాన్ని కలిగి ఉన్నాడంటే భవిష్యత్తులో నీ జీవితంలో ఏదో గొప్ప కార్యాన్ని ఆయన చేయబోతున్నాడని అర్థం. ఎప్పుడు నువ్వు అనుకున్న టైంలో కాదు, ఆయనకొక టైం ఉంది. దేవుడు నన్ను పట్టించుకోలేదండి, కంగారు పడతావు ఎందుకు? నువ్వు కంగారు పడే కొద్దీ ఆయన రిప్లై కూడా లేట్ అవుద్ది. మౌనంగా విడిచిపెట్టు. ఊహించని రీతిలో ఆయన నీ స్థాయిని మార్చేస్తాడు. నిన్నెక్కడ ఎప్పుడు ఎలా పెట్టాలో ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. ఈలోపు కంగారు పడిపోయేది ఎవరు తెలుసా? మనమే. అందుకే ఏమంటారంటే కంగారు పడకండి. యోసేపుని చూడండి. యోసేపు ఎన్ని దినాలు కష్టపడ్డాడు, ఎన్ని రోజులు బాధపడ్డాడు, చెయ్యని తప్పుకు నింద అనుభవించాడు, చెరసాల్లో పోయాడు, అక్కడ పడ్డాడు. కానీ ఏం చెప్పనా, ఆ దారిలో వెళ్ళాడు కాబట్టి ఏమయ్యాడు? కింగ్ అయ్యాడు. నిజంగా నన్ను ఎందుకు లోపల పెట్టావని తిరగబడి ఉండుంటే, చెరసాలు వద్దని పారిపోయి ఉండుంటే, నాకు ఈ శిక్ష అనుకుని ఉండుంటే అంత గొప్ప రాజస్థితి అతనికి ఉండేదే కాదు. అందుకే నా జీవితంలో ఎందుకు మౌనంగా ఉన్నావయ్యా అనుకో, ఆయన మాట్లాడే రోజు